వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండగా జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా ఇప్పుడు వెలుగు చూస్తూ ఉన్నాయి. అధికారాన్ని అడ్డగోలుగా వాడేసుకుని నిబంధనలను ఉల్లంఘించి వైసీపీ నాయకులు చేసిన భాగోతాలు ఇప్పుడు బయటపడుతూ ఉన్నాయి. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో రూల్స్ను బ్రేక్ చేసేలా, సామాన్య భక్తులను ఇబ్బంది పెట్టేలా నాటి మంత్రులు చేసిన దారుణాలని చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటూ ఉన్నారు. శ్రీవారి దర్శనాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రూల్స్నే బ్రేక్ చేశారు. తమకు నచ్చిన వాళ్లకు సిఫార్సు లేఖలు ఇచ్చి లెక్కకు మించి దర్శనాలు చేయించారు. సామాన్య భక్తుల్ని పట్టించుకోకుండా లైన్లలో, కంపార్ట్మెంట్లలో గంటల తరబడి వేచి ఉండే వృద్ధులకు, మహిళలకు, చిన్నపిల్లలకు కనీస సౌకర్యాలు కల్పించకుండా రాజకీయ నాయకుల సిఫార్సులతో శ్రీవారి దర్శనానికి వచ్చే బడాబాబుల సేవలో తరించింది టీటీడీ. తిరుమలలో గత ప్రభుత్వంలో సామాన్య భక్తులకు ఇబ్బందులు కలిగించేలా రోజుకు పదుల సంఖ్యలో వీఐపీ బ్రేక్ దర్శనాలు పొందిన మంత్రుల అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. వ్యక్తిగత రాజకీయ లబ్ధి కోసం తిరుమలలో తమ హవా చూపించుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు తమ సిఫార్సు లేఖలతో భారీగా వీఐపీ బ్రేక్ దర్శనాలు పొందిన ఉదంతాలు తాజాగా వెలుగు చూస్తూ ఉన్నాయి. దర్శనానికి సామాన్య భక్తులు 30 నుంచి 48 గంటలు క్యూ లైన్లలో పడిగాపులు పడుతుంటే వీరు మాత్రం ఇష్టానుసారంగా వీఐపీ బ్రేక్ టికెట్లు పొంది వారిని ఇబ్బందులకు గురిచేశారు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం బాక్స్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇచ్చిన ఒక లేఖ. ఈ లేఖ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఈ ఏడాది ఫిబ్రవరి 12న 4 తోమాల సేవ, 6 ప్రోటోకాల్ దర్శనాలు, అలాగే 12 మందికి కళ్యాణోత్సవం, 52 మందికి వీఐపీ బ్రేక్ దర్శనాలు చొప్పున మొత్తం 74 మందికి ఆర్జిత సేవ బ్రేక్ దర్శనాలకు పెద్దిరెడ్డి సిఫార్సు చేసిన లేఖ ఇది. మీరు బాక్స్లో కూడా క్లియర్గా చూడొచ్చు. టీటీడీ అధికారులు వీర విధేయతతో వీరికి దర్శనాలు దగ్గరుండి జరిపించారు. అలానే మాజీ మంత్రి ఆర్కే రోజా ఏపీఐఐసి చైర్పర్సన్గా ఉన్నప్పుడు, ఆ తర్వాత మంత్రిగా అయినప్పుడు కూడా కనీసం పేర్లు కూడా లేకుండా 20 మందికి బ్రేక్ దర్శనాలు కేటాయించాలంటూ లేఖ రాయడం, అధికారులు ఓకే చెప్పేయడం ఇప్పుడు బయటకు వస్తున్న విషయం. వీరి తరహాలోనే జిల్లాకు చెందిన నాటి ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి, నాటి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు రోజుకు పదుల సంఖ్యలో వీఐపీ బ్రేక్ దర్శనం, అలాగే ఆర్జిత సేవా టికెట్లు పొంది సామాన్య భక్తులు క్యూ లైన్లో అగచాట్లు పడేలా చేశారనే విమర్శలున్నాయి. దీంతోపాటు గతంలో కంటే వీఐపీ బ్రేక్ దర్శనాల సంఖ్య భారీగా పెరిగింది. గత ప్రభుత్వంలో 2014 నుంచి 19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, అంతకు ముందు కానీ వీఐపీ బ్రేక్ దర్శనాలకు ఒక లిమిట్ అనేది ఉండేది. ఒక లెటర్ ఇచ్చిన తర్వాత ఆ లెటర్లో 6గురికి మాత్రమే అవకాశం ఉండేది. ఎమ్మెల్యేలు అయితే, మంత్రులు అయితే ఒక 10 మంది వరకు దర్శనాలు చేసుకునేవారు. కానీ ఈ లెటర్లో మనం చూస్తూ ఉన్నాం, ఆర్కే రోజా ఇచ్చిన లెటర్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 3+, 4+, 10+, 6+, 7+, 8+, ఈ రకంగా ఒక లెటర్లో 100 మందికి దర్శనాలు ఇప్పించమని టీటీడీకి లేఖ రాయడం, ఇక తప్పని పరిస్థితుల్లో ఒత్తిడితో అధికారులు ఓకే చెప్పడం, వారందరికీ కూడా దగ్గరుండి దర్శనాలు చేయించడం. ఒకవైపు 30 నుంచి 48 గంటల పాటు పిల్లలతో, వృద్ధులు, అలాగే మహిళలు కంపార్ట్మెంట్లలో, లైన్లలో వేచి ఉంటే వారికి కనీసం సౌకర్యాలు, అంటే గతంలో సౌకర్యాలు ఉండేవి. లైన్లలో ఉన్న వాళ్ళకి, చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి పాలు సప్లై చేసేవారు, వృద్ధులు ఉంటే వాళ్ళకి కూడా పాలు లేకపోతే ఏదైనా పెరుగన్నం, దాంతోపాటు ఏదైనా పాయసం లాంటిది, సాంబార్ అన్నం లాంటిది ఇచ్చేవారు. కానీ ఆ తర్వాత 2019 నుంచి 2024 మధ్యకాలంలో టీటీడీ అధికారులు ఏమాత్రం సామాన్య భక్తుల్ని పట్టించుకోకుండా బడాబాబుల సేవల్లో మంత్రులు సిఫార్సు చేసిన బడా నేతల, బడాబాబుల సేవల్లో తరించారు అనేది ప్రధానంగా ఇప్పుడు బయటకు వస్తున్న విషయం. మంది మార్బలంతో, సిఫార్సులతోనే కాకుండా పదవుల్ని అడ్డు పెట్టుకుని వైసీపీ మంత్రులు నెలలో 2-3 సార్లు శ్రీవారి దర్శనానికి వచ్చేవారు. వీరిలో మాజీ మంత్రి రోజా ఉన్నారు, అలాగే చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ ఉన్నారు, మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మాజీ మంత్రి అప్పటి మంత్రి మేరుగ నాగార్జున, కారుమూరి నాగేశ్వరరావు, నాటి ఎంపీలు ఎంవివి సత్యనారాయణ, గోరంట్ల మాధవ్ వంటి వారు తరచూ మంది మార్బలంతో తిరుమలలో ప్రత్యక్షమయ్యేవారు.
అధికారాన్ని అడ్డగోలుగా వాడేసుకుని నిబంధనలు ఉల్లంఘించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుమల కొండ మీద చేసిన బాగోతాలు ఒక్కొక్కటిగా ఇప్పుడు వెలుగు చూస్తున్న పరిస్థితి. దీనిపై హిందూ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. దేవుని దగ్గర దర్పం చూపించకూడదు అంటారు. మనం ఈ పొజిషన్లో ఉన్నామంటే ఒక ముఖ్యమంత్రి కానీ, అదిగో ఆ ఫోటోలో క్లియర్గా చూస్తూ ఉన్నాం. విజయసాయిరెడ్డి ఉన్నారు, రోజా ఉన్నారు, పెద్దిరెడ్డి ఉన్నారు, నారాయణ స్వామి ఉన్నారు, దాంతోపాటు జగన్ కూడా ఉన్నారు. ఏదైనా పదవి వచ్చింది అంటే అది దేవుని దయ వల్ల వచ్చిన అవకాశం. ఆ అవకాశం వచ్చింది కదా అని చెప్పి తిరుమల కొండ మీదే రాజకీయ విమర్శలు చేసుకోవడం, ఒక 100 మందిని తీసుకొచ్చి సామాన్య భక్తులకు ఇబ్బంది కలిగేలా వ్యవహరించడం, టీటీడీ అధికారుల మీద ఒత్తిడి తీసుకురావడం, టీటీడీలో మన చెప్పు చేతల్లో ఉండే అధికారులనే, ఉదాహరణకు ధర్మారెడ్డి, ఆయన్ని అప్పట్లో సంచలనమైన చాలా సెన్సేషనల్ ఈవోగా చెప్పుకోవాలి టీటీడీ చరిత్రలోనే. ఆయన జగన్ విధేయుడిగా ఉంటూ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాల కోసమే పనిచేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు దర్శనాలు ఇప్పించడంలో, లేకపోతే అక్కడ అవినీతి అక్రమాలు ఇవన్నీ చేయడంలో ఆయన పాత్ర ఉంది అనేది తెలుగుదేశం పార్టీ ఆరోపణ. జనసేన పార్టీ నుంచి కూడా చాలామంది ఇదే తరహా ఆరోపణలు చేశారు. హిందూ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఒకానొక సమయంలో తిరుమలలో అన్యమత ప్రచారం కూడా జరుగుతోందనే ప్రచారం జరిగింది. ఒక్కసారిగా అంటే తిరుమల ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆధ్యాత్మిక క్షేత్రం. అలాంటిది ఆంధ్రప్రదేశ్లో ఉండడం తెలుగు రాష్ట్రాలకి గర్వకారణం. ఎక్కడెక్కడి నుంచో వస్తారు, విదేశాల నుంచి వస్తారు, వివిధ రాష్ట్రాల నుంచి వస్తారు, ఉత్తరాది నుంచి ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారు. అలాంటి వాళ్లకు సామాన్య భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో, వాళ్ళకి మంచి దర్శనం ఇప్పించడంలో ఒక మరపురాని అనుభూతిగా తిరుమల ప్రయాణం ఉండే విధంగా అక్కడ అధికారులు ప్రయత్నం చేయాలి. మనం చూస్తున్న విజువల్లో సామాన్య భక్తుల పరిస్థితి ఏ రకంగా ఉంది అని చెప్పి అక్కడ రూమ్స్ దొరక్క వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి చాలా సందర్భాల్లో ఇలా జరిగాయి. రద్దీగా ఉండే సమయాల్లోనే కాదు, రద్దీ లేనప్పుడు కూడా వాళ్ళకి రూమ్స్ ఇవ్వకుండా, అంటే ఇంకా చాలా ఆరోపణలు కొంతమంది చేశారు. దానిలో వాస్తవం ఏంటో తెలియదు కానీ ఇవి ఆరోపణలే, మేము చేస్తున్న ఆరోపణలు కాదు. కొంతమంది మాంసాహారం తిరుమల కొండ మీదకి తీసుకెళ్లేవారని, అసాంఘిక కార్యకలాపాల కోసం తిరుమలలోని గదుల్ని వాడుకున్నారు అని చెప్పి, రాజకీయ ప్రయోజనాల కోసం చేయకూడని పనులు అక్కడ చేశారు అనేది ప్రధానంగా కొంతమంది అక్కడ టీటీడీ మీద, అలాగే అక్కడ నాయకుల మీద చేసిన ఆరోపణలు. సో దీని మీద మాట్లాడదాం. కిరణ్ రాయల్ మొదటి నుంచి కూడా, ఆయన జనసేన పార్టీ సీనియర్ నాయకుడు, మొదటి నుంచి తిరుమలలో జరుగుతున్న అక్రమాలపై వైసీపీ గవర్నమెంట్ని అలాగే టీటీడీని క్వశ్చన్ చేయడంలో ఆయన దిట్ట. ఆయన ఈ ఇష్యూపై స్పందించారు. ఒకసారి కిరణ్ రాయల్ బయట ప్లే చేయండి. పుణ్యక్షేత్రం గత 5 సంవత్సరాల్లో అవినీతి క్షేత్రంగా మారిపోయింది. గత ప్రభుత్వంలో ధర్మారెడ్డి హయాంలో, జగన్మోహన్ హయాంలో 5 సంవత్సరాలు పూర్తిగా అవినీతి చేసి ఎక్కడ పడితే అక్కడ అక్రమ కట్టడాలు, అక్రమ తవ్వకాలు, అక్రమ టికెట్లు, బ్లాక్ టికెట్లు, కొండపైన ప్రసాదాల స్కాము, తలనీళ్ళ స్కాము, ఒకటి కాదు పూర్తిగా వెంకటేశ్వర స్వామిని మాత్రం ఇచ్చేసి చుట్టుపక్కల మొత్తం దోచేశారు. దీనిపైన జనసేన పార్టీ, టీడీపీ 2 పార్టీలు, ఇద్దరు నాయకులు ప్రక్షాళన సీరియస్గా ఉన్నారు. కాబట్టి ఈ రోజు మేము ఈ మఠం మీద వచ్చి అక్రమ కట్టలు గుర్తిస్తే, ఇప్పుడు స్వామీజీ వాళ్ళు వచ్చారు, రేపు బీజేపీ వాళ్ళు, టీడీపీ కూడా వస్తారంట. దీనిపైన ఈవో గారు స్పందిస్తారు. ఈవో గారు కలిసి పూర్తిగా తిరుమల ప్రక్షాళన చేయకపోతే భక్తులు మనోభావాలు దెబ్బతింటే ఇప్పుడు చెప్తున్నాము. పూర్తిగా తిరుమల ప్రక్షాళన చేయాలంటే, రాబోయే రోజుల్లో తిరుమల దేవుని మనశ్శాంతికి ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలంటే, మనం అందరం కూడా దేవునికి భక్తులుగా మనం తిరుమలకు రావాలంటే ముందు అవినీతి తెరిమేయాలి. ఒక్కొక్క ఎంప్లాయ్ కూడా కొంతమంది అవినీతి పనులు ఉన్నారు, అధికారులు అవినీతి పనులు ఉన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు 50 కొద్ది 70 కొద్ది దర్శనాలు పెట్టుకోవాలి. ఎట్లా పెట్టుకుంటే 70 కొద్ది సేవలు తోమాల అర్చన ఎప్పుడు చూసుకుంటాం. తిరుపతి స్థానిక చూసాం, దర్శనం కనుక్కోండి, ఎవరు లేరే. ఇవన్నీ కూడా ఎక్కడ మహారాష్ట్ర, ఢిల్లీ కూడా చేసుకోవాలి సేవలు. స్థానికులు లేవా? ఇవన్నీ కూడా బయట తీస్తాం, ప్రతి విషయాన్ని బయట పెడతామని చెప్పి చూసాం సార్. రోజా మంత్రి తీసుకుంటాం, వారానికి 5 రోజులు కొండకు వస్తుంది. 5 రోజులు వచ్చినప్పుడు 10-15 మందిని వేసుకొని వస్తుంది. నారాయణ స్వామి వారానికి 3 రోజులు కొండకు వస్తాడు, ఆయన 10 మందిని వేసుకొస్తాడు. ఏంటంటే అసలు తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రమా, పర్యాటక క్షేత్రమా? 100 మంది దర్శనం, 5 మంది 6 మంది వస్తారు. ఇంట్లో కామన్ ఒప్పుకుందాం, మేము కూడా 5 మంది 6 మంది అంటే సర్లే అంటాం. రోజు 10 మంది 20 మంది ఎక్కడి నుంచి వస్తారండి? ఇవన్నీ కూడా టికెట్లు స్కామ్ చేశారండి, దేవుని చూపించి అమ్ముకున్నారు. అవినాష్ రెడ్డి అయితే ఏకంగా 150 టికెట్లు అంట రోజుకి. 150 టికెట్లు అంట. సీఎం అవినాష్ రెడ్డి అతను ఒక నేరస్తుడు, అతను కూడా 150 టికెట్లు పెట్టుకుంటాడు. ఏం పవిత్ర పుణ్యక్షేత్రము? తిరుమల విషయంలో పూర్తి ప్రక్షాళన చేస్తారు, వదిలే ప్రసక్తే లేదు. ఎంత టోడైనా సరే జైలుకి పంపిస్తాం. పెద్దిరెడ్డి గారు కూడా ఆయన మామూలు తక్కువ టికెట్లు అంటాడు, కానీ ఆయన 75 టికెట్లు. రైట్. కిరణ్ రాయల్ గారే మనకి లైవ్లో కనెక్ట్ అయ్యారు, ఫోన్ లైన్లో కనెక్ట్ అయ్యారు. రాయల్ గారు నమస్కారం అండి.
సార్ నమస్కారం సార్. తిరుమల విషయంలో తిరుమల పవిత్రతను కాపాడడంలో అక్కడ జరుగుతున్న అక్రమాలని తెర మీదకి తీసుకురావడంలో జనసేన పార్టీగానే కాకుండా ఒక శ్రీవారి భక్తుడిగా మీరు చాలా ప్రయత్నం చేశారు గతంలో కూడా. ఇప్పుడు కూడా గవర్నమెంట్ మారిన తర్వాత అక్కడ జరిగిన అక్రమాలు ఒక్కొక్కటి కూడా బయటకు వస్తున్న పరిస్థితి మనం లెటర్స్ చూస్తూ ఉన్నాం. సాధారణంగా నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం యాజ్ పర్ మై నాలెడ్జ్ ఒక ఎమ్మెల్యేకి ఒక లెటర్కి 6గురిని అలౌ చేస్తారు. దాంతోపాటు మంత్రి అయితే ఒక 10 మంది వరకు అవకాశం ఉంది. కానీ రోజా అంటే ఏదో వెకేషన్కి వచ్చినట్టు కొండ మీదకి వచ్చేయడం, అక్కడేమో మంది మార్బలంతో దాదాపు 100-150 మందిని తీసుకొచ్చేసి హడావుడి చేయడం, అదేదో పార్టీ ఏంటిది రాజకీయ విమర్శలు కూడా చేయడం. అసలు తిరుమల కొండ మీద దైవ దర్శనానికి వస్తారు కానీ రాజకీయ విమర్శలు చేయడం. ఎందుకంటే తిరుమల కొండ మీద రోజా మంత్రి హోదాలో పవన్ కళ్యాణ్నే చాలాసార్లు మీ అధినేత మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్నే చాలాసార్లు విమర్శలు చేశారు. అది పరిధి దాటి కూడా చేసిన పరిస్థితి. సో ఎటువంటి సంస్కరణలు అవసరం ఇప్పుడు ఎటువంటి సంస్కరణలు అవసరం కిరణ్ రాయల్ గారు? సార్ నమస్కారం మీకు, నైట్ నైట్ ఛానల్ ప్రేక్షకులకి అందరికీ నమస్తే సార్. ఒకటే నమో వెంకటేశ్వర స్వామి అనే భక్తితో ఆయనని కొన్ని లక్షల మంది భక్తులు ఒక రోజుకు వస్తుంటారండి. ఇక్కడ మీరు చెప్పారు కరెక్ట్. ఇందాక ఒక ఎమ్మెల్యేకి ఒక లెటర్ అంటే 6 మందికి, ఒక మంత్రికి 12 మందికి, మహా రికమెండేషన్ అయితే 20 మందికి ఇస్తారు. ఇది చాప్టర్. ఒక మంత్రి అతనితో పాటు వస్తే ఒక 10 మందిని తీసుకురావచ్చు, లేదా 20 మంది తీసుకురావచ్చు. ఇక్కడ ఏమైందంటే ధర్మారెడ్డి హయాంలో, వైవి సుబ్బారెడ్డి హయాంలో తిరుమల పూర్తిగా సర్వనాశనం చేశారు సార్. టికెట్ల వ్యాపారం లక్షలు దోచేశారు. ఉదాహరణకి తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి ఉన్నాడు. ఆయన రోజుకి 100 దర్శనాలు, 100. రోజన్ గారు ఉన్నారు. ఆమె అయితే ఏకంగా ప్యాకేజ్ రైల్వే స్టేషన్ నుంచి, ఎయిర్పోర్ట్ నుంచి కార్లు, రూములు, దర్శనాలు, మళ్ళీ వాళ్ళకి తమిళనాడులో దర్శనాలు అన్ని ప్యాకేజ్ మాట్లాడుకుంటుందంట. 10 లక్షల ప్యాకేజ్ ఏకంగా. మంత్రి పెద్దిరెడ్డి ఆయన అయితే 1 లీటర్ దొరికింది పెట్టాను చూడండి మొన్న సార్. ఒక రోజుకి తోమాల సేవ 4 టికెట్లు అంటే ఇంతవరకు మేము పుట్టి 40 సంవత్సరాలు ఒక రోజు తోమాల సేవ చూడాలి తిరుపతిలో. తోమాల సేవ లాంటి సేవలు 4, విఐపి బ్రేట్లు 50, కళ్యాణోత్సవాలు 10. ఏది సార్ అసలు దర్శనాల ఇంకేమనుకుంటారు? చాపేస్తావి. వెంకటేశ్వర స్వామితో ఆడుకున్నాడు సార్ వీళ్ళు. పూర్తిగా తిరుమలని సర్వనాశనం చేశారు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు తిరుమల ప్రక్షాళన చేయాలన్నారో ఆ ప్రక్షాళన మొదలైంది. కాబట్టి మేము జనసేన పార్టీ తరఫున తిరుమలకి వెళ్తే ఒకటి తూగే కొద్ది స్కాములు బయటపడుతున్నాయి. ఈ 5 ఏళ్లలో నాకు తెలిసి 500 కోట్లు స్కామ్ చేశారు. ఒక శ్రీవాణి ట్రస్ట్ కాకుండా, శ్రీవాణి ట్రస్ట్ సంబంధం లేకుండా 500 కోట్లు టికెట్ల రూపంలో స్కామ్ చేశారు. ఒక్కొక్క మంత్రి ఎలాగైనా సరే 25 నుంచి 30 కోట్లు శ్రీవారి దర్శన టికెట్లు అమ్ముకున్నాడు, లాబింగ్ చేసుకున్నాడు. అమ్ముకుంది కాకుండా లాబింగ్ చేసుకున్నారు, వాళ్ళ వ్యాపారాలు చేసుకున్నారు. సామాన్య భక్తుల్ని దేవుని దూరం చేశారు. దీనిపైన జనసేన పార్టీ వదిలే ప్రసక్తే లేదు. ప్రతి అధికారి, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మంత్రి. కిరణ్ రాయల్ గారు మనం చూసాం శాండ్, ల్యాండ్, వైన్, మైన్ ఇలాంటి దానిలో ఏ రకంగా దోచుకున్నారు అనేది ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటకు వస్తున్న పరిస్థితి. దేవుడి సొమ్ము దిగమింగడం అండ్ అక్కడ అక్రమాలు చేయడం. అంటే నేను ఇంతకుముందు చెప్పాను, మీరు జాయిన్ అవ్వకముందు అంటే తిరుమల కొండ మీదకి మాంసాహారం తీసుకెళ్లారని, అసాంఘిక కార్యకలాపాలు కూడా చేశారని, సిగరెట్లు, మందు కూడా తీసుకెళ్లారు కొంతమంది అధికారుల ప్రోద్బలంతో అనే ఆరోపణలు ఉన్నాయి. మరి దీనిలో ఎంతవరకు వాస్తవమో మీకు తెలియాలి, మీరే చెప్పాలి. దాంతోపాటు దేవునితో పెట్టుకుంటే ఎంత దారుణంగా ఉంటుందో మనం గతంలో కూడా చాలా ఉదాహరణలు చూసాం. మరి ఎందుకు అంత సాహసం ఎందుకు చేసినట్టు వీళ్ళు? అండ్ ఇప్పుడు జరుగుతోంది, నేను చెప్పాను కదా అసాంఘిక కార్యకలాపాలు, దానికి సంబంధించి ఏదైనా చెప్పగలుగుతారా? అలాంటివి జరిగాయా? ఇవి ఆరోపణల వరకే పరిమితమా? సార్ అవి ఆరోపణలు కాదు, అవన్నీ వాస్తవాలు. వాస్తవాలేనా? తిరుమలలో గంజాయి దొరికింది సార్. అనేక సార్లు టీవీలో పేపర్లు వేశారు గంజాయి. తిరుమలలో అన్ని మధ్య ప్రచారాలు, బైబుల్స్ దొరికినాయి, బైబుల్ సింబల్స్ దొరికినాయి, సిగరెట్లు, మద్యం బాటిల్లో. మీరు నమ్మరో, తిరుమల అలిపిరి నుంచి తిరుమలలో సంవత్సరం ఒకసారి ఎక్సైజ్ శాఖ వాళ్ళు మద్యం బాటిల్ పగలగొడతారు. ఒక బుల్డోజర్ పెట్టి దాదాపు 2-3 కోట్లు మద్యం బాటిల్ పగలగొడతారు. చెకింగ్ ఉంటుంది కదండి, చెకింగ్ ఉంటుంది కదా అలిపిరి దగ్గర. సార్ ఇప్పుడు నేను ఉన్నాను సార్, నేను అధికారంలో ఉన్నా. నేను కొండకపోతున్నా అంటే నా నంబర్ వెహికల్ చెకింగ్ లాగా తీసుకెళ్తే కూడా ఆపుతారు సార్ నన్ను. ఇప్పుడు అధికారంలో ఉన్నాను సార్. నేను టోల్ గేట్ నేరుగా చెప్పి నేను నన్ను చూస్తే పంపించాను సార్ పైకి. నేను లోపల 2 బాటిల్ పెట్టుకోవడం, 5 సిగరెట్లు పెట్టుకుంటే ఎవరు అడుగుతారు?
అంటే మామూలుగా మంత్రో లేకపోతే ఎమ్మెల్యేనో, నాకు తెలిసి ఎమ్మెల్యే కూడా చెకింగ్ ఉంటుంది అనుకుంటా. రూల్ ప్రకారం మంత్రి వెహికల్ కూడా చెక్ చేయాలి. ఓకే, మంత్రి వెహికల్ వదిలేశారు అనుకుందామండి, ఆ మిగిలిన వెనకాల ఉన్న ఒక 20-30 వెహికల్స్ అన్నిటిని కూడా వదిలేసేవారా? తిరుమల హోటల్లో పని వస్తున్న కూరగాయలు కూడా చెక్ చేశారు. అది భ్రమలో ఉన్నారు మీరు. ఓకే. తిరుమలలో హోటల్స్ ఉన్నాయి, అవన్నీ వైసీపీ హోటల్స్. ఆ హోటల్స్ కి ఒకేసారి లైసెన్స్ ఇస్తారు 1 year కి. 1 year లో లైసెన్స్ తీసుకుని రోజు వాడు 5 సంవత్సరాలు అవసరం వెళ్తాడండి. వాడు తీసుకెళ్తాడండి కూరగాయలు పెట్టుకుని. ఎవరు చూస్తారు సార్? చెకింగ్ లేదు, ఏం లేదు సార్. మొత్తం అంతా డ్రామా. జస్ట్ వీళ్ళు అధికార పార్టీ చేతిలో ఉంటే ఏమైనా చేసుకోవచ్చు తిరుమలలో అని ఒక ఉదాహరణ వైసీపీ చూపించింది. దానికి శిక్ష భగవంతుడు వేశాడు. 11 సీట్లకు పరిమితం చేశాడు. 11 సీట్లకి దేవునితో ఆదుకున్నారు, భగవంతుని చుట్టుతున్నారు. కాబట్టి చెప్తున్నాను సార్, వీళ్ళు చేసిన అరాచకం ఒకటి కాదు. తిరుమలలో అసాంఘిక కార్యకలాపాలు కూడా జరిగాయి. అవి కూడా ఆరోపణలు ఉన్నాయి. అవి కూడా బయటకు తీస్తా. ఇంకొక 2 రోజుల్లో మీకు ఇంకొక బ్రేకింగ్ న్యూస్ ఇవ్వబోతాను, వెయిట్ చేయండి సార్. రైట్ అండి, ఖచ్చితంగా. అండ్ శ్యామలరావు గారు వచ్చారు కదా, కొత్త ఈవో. ఆయన నాకు తెలిసి చాలా సంస్కరణలు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. నాకు తెలిసి ఈ విఐపి భక్తుల సేవలో తరించిన టీటీడీ అధికారులు ఈ 5 ఏళ్ల కాలంలో సామాన్య భక్తుల్ని పెద్దగా పట్టించుకోలేదు. పెద్దగా ఏంటి, అసలు పట్టించుకోలే. కంపార్ట్మెంట్లలో గంటలకు తరబడి గంటలు ఉంచేసి వాళ్ళకి, అంటే గతంలో నేను కూడా నా చిన్నప్పుడు కానీ లేకపోతే రీసెంట్గా కూడా వెళ్ళాను నేను తిరుమల. వెళ్ళినప్పుడు అంటే గతంలో ఎలా ఉండేది అంటే, వాళ్ళకి కంపార్ట్మెంట్లలో ఉన్న వాళ్ళకి చిన్నపిల్లలు అయితే పాలు, పెద్దవాళ్ళకైతే సాంబార్ రైసు, పెరుగన్నం ఇటువంటి అన్నీ ఇచ్చేవారు. కానీ ఈ మధ్య కాలంలో అలాంటివి నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. అలా ఇవ్వలేదు. ఎందుకు అంటే సామాన్య భక్తుల విషయంలో ఎందుకు అంత చిన్న చూపు చూపించినట్టు? సామాన్య భక్తులు పట్టించుకుంటే ఏమొస్తుంది సార్? మీరు చెప్పండి, ఏమీ రాదు. అదే విఐపీలు పట్టించుకుంటే వెళ్ళేటప్పుడు 5 లక్షలు 3 లక్షలు డబ్బులు ఇస్తాడు. బెంగళూరులో, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఒక ఫ్లాట్ ఇస్తాడు, ఒక దగ్గర సైట్ ఇస్తాడు, వెంచర్ ఇస్తాడు. రకరకాల సామాన్య భక్తులు తిరుమలకు రావడం మానేశారండి పూర్తిగా. ఓన్లీ విఐపీ సేవ తరలిస్తున్నారు. ఇప్పుడు శ్యామలరావు గారు వచ్చాక కొంచెం మారుతున్న పరిస్థితులు విఐపీ ప్రాధాన్యత తగ్గించి సామాన్య భక్తులకి ప్రియారిటీ పెరుగుతా ఉంది. పవన్ కళ్యాణ్ గారు సీరియస్ గా చెప్పారు సార్, ఒకటే తిరుమల ప్రక్షాళన మొదలెట్టండి అన్నారు. అదే పనిలో ఉన్నాం సార్. ఇంకొక 4-5 రోజుల్లో చాలా విషయాలు బయటకు వస్తాయి. ఎలాంటి విషయాలంటే మీడియా కూడా షాక్ అయ్యే విషయాలు నా దగ్గర ఉన్నాయి, అన్ని కూడా బయట పెడుతున్నా. తిరుమలలో కొంతమంది వ్యక్తులు, మీడియాకు సంబంధించిన వ్యక్తులు కూడా, తిరుమలలో కొన్ని ఛానల్స్ మీడియా సంబంధించిన వ్యక్తులు కూడా తిరుమలలో అక్రమంగా వ్యాపారాలు స్టార్ట్ చేశారు, కోర్టులకు వచ్చేసారు. అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, అన్ని బయట పెట్టబోతున్నాం. ఖచ్చితంగా మాకు ఫస్ట్ ఆన్ 99 టీవీ మాకే అవకాశం ఇవ్వండి. ఖచ్చితంగా ఆ రోజు కూడా మీరు ఇవన్నీ కూడా బయట పెట్టిన రోజు కూడా ఖచ్చితంగా మీతో ఆ రోజు లైవ్లో నేను మాట్లాడతాను. అండ్ ఎస్పెషల్లీ ఈ రోజా గురించి, ఎందుకంటే రోజా విషయంలో అగ్రెసివ్గా స్పందించే అతి కొద్ది మందిలో జనసేన పార్టీ నుంచి ఆర్ ఇప్పుడున్న కూటమిలో మీరు ఎక్కువగా అగ్రెసివ్గా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే తన పద్ధతి, తన ఒక మంత్రిని కూడా మరిచిపోయి వ్యవహరించిన తీరు, పవన్ కళ్యాణ్ విమర్శించిన పద్ధతి, ఇవన్నీ చూసినప్పుడు మీరు చాలా అగ్రెసివ్గా కౌంటర్ ఇచ్చారు. కానీ రోజా తిరుమల కొండను అంటే ఒక పవిత్ర స్థలంగా కాకుండా ఒక వెకేషన్ పాయింట్లా చూసి తన మంది మార్బలంతో అక్కడికి వారానికి 2-3 సార్లు వచ్చి ఒకే లెటర్ మీద 100 మందికి సిఫార్సు చేసి, ఈ తరహా అంటే దేవుడి దగ్గర చేయాల్సిన పద్ధతి ఇది కాదు. దేవుడి ముందు అందరూ సమానమే, దేవుడి దగ్గర అయితే దర్పం చూపించకూడదు. బహుశా అందుకేనేమో ఓడిపోవడానికి గల కారణాల్లో ఇది కూడా ఒకటై ఉండొచ్చు. ఎందుకంటే దేవుడి ఆశీస్సులు ఉండాలి కదా, దేవుడి ఆశీస్సులు లేకపోతే ఎవరు ఏమీ చేయలేరు. సో రోజా వ్యవహరించిన తీరు గురించి ఫైనల్గా ఏం చెప్తారు సార్? రోజా పర్యాటక శాఖ మంత్రి పేరుకి ఆయన పర్యటించిన తిరుమల సగం రోజు తిరుమలలో పర్యటించింది. ఆయన మంత్రిగా ఉన్న రోజులన్నీ తిరుమలలో వాడుకొని, మీరు నమ్మరు, ఆయన వాళ్ళ అన్నలు తిరుమల లాబింగ్ చేసుకుని 150 కోట్లు కొట్టేశారు. 150 కోట్ల ప్రాజెక్టు కొట్టేశారు వాళ్ళిద్దరు ముగ్గురు. ఏమంటే తమిళనాడులో, కర్ణాటకలో శ్రీవారి భక్తులకి దేవుని కోసం ఎంతైనా ఖర్చు పెట్టే వ్యక్తులు ఉన్నారు సార్. వాళ్ళని క్యాప్చర్ చేసి కొంతమంది దళారులకు బెంగళూరులో అలాగే తమిళనాడులో పెట్టి వాళ్ళని క్యాప్చర్ చేసి డైరెక్ట్ గా ప్యాకేజీ దర్శనం చేయించి వాళ్ళ దగ్గర అన్ని లక్షలు పూర్తి చేస్తున్నాను చెప్పి, మళ్ళీ మంత్రిగా అవుతాను, మీకు వెంకటేశ్వరని మీ ఇంటికి పంపించేస్తాను అని చాలా కథలు చెప్పి, అబద్ధాలు చెప్పి వాళ్ళ దగ్గర 50 లక్షల కోట్ల రూపాయలు దాదాపు 60 మంది వసూలు చేస్తారు. రోజా దేవుని పేరుతో చలిగాటమాడింది కాబట్టి రోజాకి రాజకీయ భవిష్యత్తు పూర్తిగా శూన్యం. ఇంకా రోజా ఈ రాష్ట్రం అడుగుపెట్టే పరిస్థితులు లేవు.
రోజా తమిళనాడుకి పరిమితం అయిపోయింది. దేవుళ్ళ డబ్బులతో ఆడుకుని రోజా కానీ, మంత్రి పెద్దిరెడ్డి కానీ, ధర్మారెడ్డి కానీ, వైవి సుబ్బారెడ్డి కానీ, ఈ రెడ్లు బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా రాజకీయ భవిష్యత్తుని ఎదిగే ప్రసక్తి లేదు, కనుమరుగైపోయారు సార్. ఎందుకంటే పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలని పవిత్రంగా చూడాల్సింది పోయి పూర్తిగా వెకేషన్ ట్రిప్ లాగా వాడుకున్న ప్రతి ఒక్కరికి కూడా శిక్ష తప్పదు సార్. రైట్ అండి, కిరణ్ రాయల్ గారు, థ్యాంక్ యూ. మీ అభిప్రాయం